హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను ఈ వీడియోలో ఏసీ క్లీనింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. సో ఏసీ క్లీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఫిల్టర్స్ అనేవి ఉంటాయి అందులో. మనం అవి కనుక క్లీన్ చేసుకోకపోయినట్లయితే మనకి ఏసీ అనేది ఎక్కువగా రాదనమాట. అంటే ఆ డస్ట్ అనేది అడ్డం పడటం వల్ల మనకి ఏసీ అనేది ఎక్కువగా రాకుండా ఆగిపోతుంది. సో మనం ఎప్పటికప్పుడు అది క్లీన్ చేసుకుని పెట్టుకుంటే మనకి సర్వీసింగ్ అనేది డెఫినెట్గా ఎప్పటికప్పుడు చేయాలి. సో సర్వీసింగ్ చేయాలి అంటే మనకి బయట నుంచి చేసుకోవాలంటే చాలా అవుతాయి కదా కాస్ట్. సో మనం అవన్నీ సేవ్ చేసుకోవడానికి మనం ఇంట్లోనే మనకి తోచినంత వరకు ఎంతవరకు చేసుకోగలమో అంతవరకు చేసుకుంటే సర్వీసింగ్ ఏసీ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ మనం పవర్ కన్జంప్షన్ కూడా బాగా సేవ్ చేయొచ్చు. సో ఇప్పుడు నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు నేను ఏసీ క్లీనింగ్ అనేది మా ఏసీకి నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. డెఫినెట్గా ఫాలో అవ్వండి. మా ఏసీ వచ్చేసరికి వర్ల్పూల్ కంపెనీ నుంచి అండి. ఇది ఎప్పుడో 7 years బ్యాక్ కన్నా మేము పర్చేస్ చేసాం. అండ్ ఇది 5 స్టార్ రేటింగ్ అండ్ 3D కూలింగ్ అండ్ 6 సెన్స్ అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయి దాంట్లో. దీని కెపాసిటీ వచ్చేసరికి 1.5 ton అండి. అండ్ మనకి టాప్ డోర్ అనేది ఏ ఏసీకైనా స్ప్లిట్ ఏసీస్కి మనకి ఉంటుంది. దాన్ని జస్ట్ పైకంటే అది ఓపెన్ అవుతుంది. లోపల మనకి 2 ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. జాగ్రత్తగా మన పిన్స్ అని అలా పైకి అనేస్తే వచ్చేస్తాయి ఈజీగా. వాటిని నీట్గా బెండ్ అవ్వకుండా తీయాలండి. మనకి యూ కర్వ్లో ఉన్నాయి కదా, సో మనకి అదే కర్వ్లో ఉండాలి. మీరు దాన్ని స్ట్రైట్గా పెడతాం కానీ ఇంకా బెండ్ చేయటం కానీ అలాంటివి మాత్రం చేయకూడదు. అది మస్ట్ అండ్ షుడ్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ట్యాప్ ఫోర్స్తోనే మనకి మొత్తం క్లీన్ అవుద్ది డస్ట్ అంతా. ఒకవేళ మీకు క్లీన్ అవ్వని ఛాన్సెస్లో ఏం చేస్తారంటే జస్ట్ మనం ఇలా చిన్న బ్రష్ ఏదైనా ఉంటే తీసేసుకొని మనం క్లీన్ అని చేసుకోవచ్చు. అండ్ మనం ఇది మొత్తం డ్రై అయ్యేదాకా ఉంచి తర్వాత మనం ఇది ఏసీకి అనేది ఫిట్ చేసుకోవాలి. అండ్ వాటర్ ఫోర్స్ అనేది కూడా మనకి లోపలికి యూ కర్వ్ ఉంటుంది కదా, దాని వైపే పెట్టండి. మీకు ఫ్రంట్ పార్ట్ మాత్రం డిస్టర్బ్ చేయకూడదు. వన్స్ ఇది బెండ్ అయింది అంటే ఈ డస్ట్ అంతా మనకి దీనికి స్టిక్ అవ్వకుండా బయటకు వచ్చేసేసి ఈ డస్ట్ అంతా మనకి ముక్కుల్లోకి, నోట్లోకి, చెవుల్లోకి అట్లా పోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. దానివల్లే చాలామందికి డస్ట్ అలర్జీ వచ్చింది, ఏసీ పడట్లేదు, మాకు జలుబు చేసింది అంటారు కదా. దేనికి అంటే ఆ రీజన్ దీనివల్ల మనకి ఆ డస్ట్ అనేది మన లోపలికి పోవటం వల్ల ఇన్ని డిసీజెస్ అనేవి అటాక్ అవుతాయి. సో మీరు ఎప్పటికప్పుడు క్లీనింగ్ అనేది చేసుకోవాలి. మనం ఫిల్టర్స్ అనేవి ఓపెన్ చేసి క్లీన్ చేశాక ఏం చేయాలి అంటే నెక్స్ట్ మనం చిన్న బ్రష్ తీసుకొని ఇక్కడ స్టీల్ అంటే అల్యూమినియం లాగా ఉంటాయండి అవి రేకులుగా, వాటిని మనం టచ్ చేయకుండా క్లీన్ చేసుకోవాలి. అవి చాలా షార్ప్గా ఉంటాయి. వన్స్ మీరు కనుక ఏలు అక్కడ పెట్టినట్లయితే కట్ అవుతాయండి. జాగ్రత్తగా మీరు బ్రష్తోనే క్లీన్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే ఎక్కడ పెట్టద్దు. ఫస్ట్ మీరు డస్టింగ్ అంతా చేసేయాలండి కంప్లీట్గా. పైన కింద ఏసీ వెంట్స్ దగ్గర మొత్తం డస్టింగ్ అంతా క్లీన్ చేసేయాలి. తర్వాత మీరు వెట్ క్లాత్ తీసుకుని నెమ్మదిగా మీరు వైప్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఈ డస్టింగ్ క్లీనింగ్ అనేది చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఈ ఫిల్టర్స్ అనేవి బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఏసీ అనేది మనకి ఫ్రీ ఫ్లోగా వచ్చి మనకి తక్కువ సేపులోనే మనకి రూమ్ అనేది కూలింగ్ అయిపోతుంది. అండ్ మనం పవర్ కన్జంప్షన్ కూడా సేవ్ చేయొచ్చు. మెయిన్ థింగ్, మీరు ఇది క్లీన్ చేసుకునేటప్పుడు పవర్ అనేది ఆపేసి మీరు క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ లోపల వైర్లు ఉంటాయి కదా, సో ఇన్ కేస్ మీకు తగిలినట్లయితే ప్రమాదం అది. సో అందుకని మీరు మెయిన్ ఆఫ్ చేయటం కానీ ఏసీ అనేది ఆఫ్ చేయటం కానీ చేశాకే మీరు ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ మీరు క్లీనింగ్ అయిపోయాక కూడా ఒక ఫ్యూ అవర్స్ మాత్రం మీరు ఆన్ అనేది చేయకుండా పెట్టుకోండి. ఈవెన్ మనం ఇంట్లో వేసుకున్నా పర్వాలేదు, బట్ ఏసీ మాత్రం ఆన్ చేసుకోకండి. ఇక్కడ డస్టింగ్ అయిపోయాక ఏం చేయాలి అంటే జస్ట్ మనం వెట్ క్లాత్ తీసుకొని పైన రబ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఏదైనా హార్డ్గా ఏదైనా మట్ అనేది ఏదైనా ఉంటే మీరు పైన రబ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వెట్ క్లాత్ తీసుకున్నప్పుడు కూడా మీరు ఎక్కువగా వాటర్ అనేది దానికి పెట్టేసేసి లోపలికి పోయేదాకా వాటర్ అలా చేయకండి. ఎందుకంటే మనకి ఇది ఎలక్ట్రికల్ ఐటమ్ కాబట్టి చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాలి. అండ్ మన ఫిల్టర్స్ అనేవి ఆరిపోయాక యాస్టీజ్గా మనం అదే షేప్లో పెట్టేసేసి క్లిప్స్ అనేవి ఉంటే ఆ క్లిప్స్ని జస్ట్ ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతాయండి. మీకు ఆల్రెడీ నేను వీడియోలో చెప్పినట్టుగానే టెర్రస్ మీద వేసి కూల్ పెయింట్ అనేది ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నానండి. అది డెఫినెట్గా మీరు వాచ్ చేయండి. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మీకు యూజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ మీకు కూలింగ్ పెయింట్ అండ్ ఏసీ రెండు మెయింటైన్ చేయడం వల్ల మీకు చాలా వరకు రూమ్లో చాలా చల్లగా ఉంటుంది. అండ్ పవర్ కన్జంప్షన్ కూడా మనం సేవ్ చేయొచ్చు. ఎప్పుడైనా పవర్ పోయినప్పుడు కూడా మనకి ఆ కూలింట్ వల్ల రూమ్ అనేది చల్లగా ఉంటుంది. సో కంపల్సరీగా ఆ వీడియో అనేది ఒకసారి వాచ్ చేయండి. అండ్ దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు మనం క్లిప్స్ అనేవి పెట్టేసాం కదా
ఫిల్టర్వి. అవి పెట్టేశాక మనం పైన డోమ్ అనేది యాస్టీస్గా క్లోజ్ చేసుకొని కొద్దిగా ప్రెస్ చేయండి. అది కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఫిట్ అవుతుంది. అండ్ మనం ఏసీ క్లీనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ పైన వేసిన స్టిక్కర్స్ నన్ను చాలామంది అడిగారు. అవి ఏంటి అంటే నేను జస్ట్ ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఈ లింక్ కనుక నేను దొరికితే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ క్యూట్ స్టిక్కర్స్ అనేవి మీరు కూడా మీ ఏసీకి స్టిక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏసీ అయితే క్లీనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో నేను చెప్పిన విధానంగా జాగ్రత్తగా మీరు క్లీనింగ్ అనేది చేసుకుంటే మనకి ఏసీ అనేది ఎక్కువ రోజులు సర్వీసింగ్ చేయించాల్సిన అవసరం ఉండదు. అండ్ మోర్ ఓవర్ మీకు ఎప్పటికప్పుడు చేసుకోవడం వల్ల మీకు ఏసీ వెంట్స్ అనేవి బ్లాక్ అవ్వకుండా నీట్గా వర్క్ చేస్తాయి. అండ్ పవర్ కన్జంప్షన్ కూడా మనకు చెప్పినట్టుగానే కొద్దిగా తగ్గించే అవకాశం అయితే ఉంది. అండ్ నేను రూఫ్ కూలెంట్ గురించి నేను ఒక వీడియో అనేది చేసి పెట్టాను. దానికి సంబంధించిన డౌట్స్ కూడా నేను ఒక వీడియో చేసి పెట్టున్నానండి. చాలామందికి డౌట్స్ వస్తున్నాయి, అందుకని చెప్పి నేను ఒక డౌట్ క్లారిఫికేషన్ కోసం కూడా ఒక వీడియో అయితే పెట్టున్నాను. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ క్లారిఫికేషన్ వీడియో చూస్తే మీకు ఆల్మోస్ట్ 99% అయితే మీకు డౌట్స్ అనేది క్లారిఫై అవుతాయి. సో మీరు ఆ వీడియో కూడా చూడండి, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మీకు ఆ వీడియో చూడటం వల్ల చాలామందికి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో రూఫ్ కూలింగ్ అనేది వేసుకోవడం వల్ల మనకి ఆ పైనుంచి వచ్చే సీలింగ్ నుంచి వచ్చే వేడి అనేది చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో మీకు డెఫినెట్గా వర్క్ అవుతుందని అనుకుంటాను అది. సో మీరు ఎవరన్నా ఒకవేళ మీరు అది ట్రై చేసి ఉంటే కనుక ఒకసారి నాకు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి ఎలా మీరు ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది. సో ఇంతేనండి ఇవాళ ఈ వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంటిల్ దెన్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.